ఆర్ యు రెడీ? నీ మనస్సు కృంగిపోకూడదు. నీ మనస్సు కృంగిపోకూడదు. శరీరం కృంగిపోయినా, పరిస్థితులు కృంగిపోయినా ఏది కృంగిపోకూడదు? మనస్సు కృంగలేదా మళ్ళా నువ్వు తిరిగి లేగలవు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా నీ మనస్సుగా మాత్రం కృంగిపోతే నువ్వేం చేయలేవు, తిరిగి లేగలేవు. అందువలన ఏం కృంగిపోకూడదు? మనస్సు కృంగిపోకూడదు. నువ్వు మంచి చేయడానికి అడుగు పెట్టావు కానీ అది చెడుగా మారిపోయిందా? మంచి నీళ్ళు అనుకొని వెళ్ళారు కానీ అది చేదు నీళ్ళు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కృంగిపోయారు కానీ ఎవరు కృంగిపోలా? మోషే కృంగిపోలా. దేవాది దేవుడు అన్నాడు, వాళ్ళు ఏడ్చినట్టే ఏడ్చాడు కానీ కృంగిపోలా. వెంటనే అన్నాడు, అక్కడ చెట్టు కొమ్మ ఉంది, ఎర్రగొట్టి ఆ చేదు నీళ్ళు పడే వెంటనే ఆ చేదు నీళ్ళు మధురంగా మారింది. ఈ రోజున ఒక వివాహ జీవితంలో ప్రవేశించావు, అది మంచిదనుకొని ప్రవేశించావు, చెడుగా మారిపోయిందా? పరిస్థితులన్నీ మొక్కలైపోయినాయి కానీ నీ మనస్సు కృంగిపోకూడదు. ఏ కొమ్మ ఎర్రగొట్టి చేదు నీళ్ళు మధురంగా మారిందో నీ పక్కనే యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు. ఆ చేదును మధురంగా మార్చగలడు. ఈరోజు మంచి కోసం అడుగు పెట్టావు. దావీదు మంచి కోసం అడుగు పెట్టాడు. దావీదు మంచి కోసం అడుగు పెట్టాడు కానీ సౌలు అతని మీద అసూయపడి చంపాలని చూశాడు కానీ నా దేవుడు కాపాడాడు. పౌలు మంచి కోసం చెప్పాడు. సద్దుకయ్యులు పరిసయ్యులు నేను పునరుద్ధానం నమ్ముతున్నా, ఇది మావోడే అనుకున్నారు కానీ జరిగింది భయంకరమైన గొడవ జరిగింది. కానీ నా దేవుడు ఆ చెడులో పౌలుని కాపాడటానికి నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కోసం చేసి చెడుగా మారిందా? మనసు ఏం చేయకపోకూడదు, కృంగిపోకూడదు. నువ్వు ఒక ఉద్దేశంతో చెప్పావు కానీ ఇంకొక ఉద్దేశంతో అర్థం చేసుకున్నారు. ఏమైపోకు, కృంగిపోకూడదు. ఏమైపోకూడదు, కృంగిపోకూడదు. ఈ రోజున నీ జీవితంలో ఏ జరిగినా మనసులో కృంగిపోకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు అద్భుతం చూడబోతున్నావు. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 5వ వాక్యం నాతో పాటు చెప్పండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, గట్టిగా నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. ఇంకొక మాటలో చెప్పాలంటే భక్తుడు చెప్పేది, నేను కృంగిపోయినా ఇంకా ఆయనను స్తుతిస్తా. తమిళనాడు తిరునల్వేలి అన్న ప్రాంతంలో పాశ్చాత్య దేశం నుండి ఒక దొరగారు సువార్త అందించడానికి వచ్చారు. పాశ్చాత్య దేశం నుండి తమిళనాడు తిరునల్వేలి అన్న ప్రాంతంలో సువార్త అందించడానికి వచ్చారు. ఆయన సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? ఆ సంఘం వాళ్ళు తనకి డబ్బులు పంపించట్లా, ఆ సంస్థ వాళ్ళు తనకి స్పాన్సర్ చేయట్లా. నువ్వు వద్దు, అక్కడ తిరిగి వచ్చేయమన్నారు. కాదు, దేవుడు నన్ను ఇక్కడ పిలిచాడు, నేను ఇప్పుడే రానన్నాడు. అనుకొని కరపత్రికలు ఇస్తున్నాడు. ఆహారం లేదు, ఎవరు అన్నం పెట్టట్లా. ఒక ఆమె జాలిపడి ఆయనకి ఆహారం ఇచ్చింది. ఒక ఆమె జాలిపడి ఆయనకి ఆహారం ఇచ్చింది. ఎలా? అరటాకులో కాదు, ఇస్త్రాకులో కాదు, ఒక ప్లేట్లో కాదు, పింగాణి ప్లేట్లో కాదు, ఇంటి ముందల గుంట తీసి ఆ మట్టి గుంటలో అన్నం ఇచ్చింది. వెంటనే ఆమె వెంక చూసి, ఎవరు నాకు అన్నం పెట్టలే కానీ కనీసం ఈ మట్టి గుంటలో నువ్వు నాకు అన్నం పెట్టావు, థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. ఇంకొక వ్యక్తి అయితే కృంగిపోయేవాడు. అలాంటి ఒక్క వ్యక్తి కూడా రక్షణ చూడకుండా తన సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ దొరగారు. కానీ ఈరోజు తమిళనాడు తిరునల్వేలికి వెళ్తే ప్రతి ఇంట్లో యేసయ్య ఫోటో ఉంటుంది. ఈరోజు నువ్వు కృంగిపోక్కర్లా, ఖచ్చితంగా దానికి నువ్వు మేలు చూస్తావు. యేసయ్య నీ గురించి ముందుగా ఆలోచించి. ఈ చంపను కొడితే ఈ చంపను చూ, కానీ మనోడు నువ్వు నన్ను కొట్టేదంటే నేను నిన్ను కొడతా, దేవుడు నిన్ను కొడతాడే. ఇంకొక మాటలో చెప్పాలంటే నేనే నిన్ను కొడతా అని చెప్పలేక ఎవడి మీద మోపుతున్నారు. మనం కూడా అంతే. ఏమండి అక్కడికి వెళ్ళందంటే ఇష్టం లేక, దేవుడి చిత్తమైతే వెళ్తానండి. అస్సలు మన సూపర్ ఇలాంటి అన్నిట్లో. ఇలాంటి తిట్టేసి దేవుని కలపటం, కొట్టేసి దేవుని కలపటం, ఫోన్ చేసేసి దేవుని కలపటం, ఇక నేను చెప్పను, మీకు మొత్తం అర్థమైనట్టు చేయించాడు. పౌలు అస్సలేంటి తెలుసా, మామూలుడు కాదు ఈయన, మంచి టెంపర్ మనిషి. ఎవరో పౌలు మంచి టెంపర్ మనిషి. అలాంటోడు తగ్గించుకుని ఉంటే ఒక్కసారి ఎంత తగ్గింపు కూడా ఏముంది, మనిషి అని ప్రపంచానికి తెలియపరిచాడు పౌలు. అతని బలహీనతలు చూడకుండా కృపగల దేవుడు అతన్ని వాడుకున్నాడు. కానీ ఒకే రోజున ఆ స్థితికి వెళ్ళిపోలా. చివరి ఆఖరికి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కసి మీద ఆమెను అనాలి,
ప్రతి ఒక్కరు ఆ మాట అనాలి. ఆ మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నా, మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఈరోజు మన బతుకులో కూడా బాప్టిజం తీసుకున్నా నువ్వు, ప్రార్థన చేస్తున్నా నువ్వు, పాస్టర్ గారితో సహకరిస్తున్నా నువ్వు, మా కుటుంబంతో సహకరిస్తున్నా నువ్వు, నీ మాటల్లో పొరపాటు వచ్చి ఉండొచ్చు, నీ చూపుల్లో పొరపాటు వచ్చి ఉండొచ్చు, మరి దేంట్లో నా పొరపాటు వచ్చి ఉండొచ్చు. దీనికన్నంత మాత్రం వెనక్కి తిరిగిపోవని కాదు. దేవా అయిపోయింది, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయను. ఉన్నానండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయను, నెక్స్ట్ టైం రిపీట్ చేయను. ఆమె నల్లపోతున్నారే, నెక్స్ట్ టైం రిపీట్ చేయను. నువ్వు కూడా పౌలులాగా మీ ఇంట్లో చెప్పగలవు, నేను యేసయ్య పోలి నడుచుకుంటున్నా, నా కుమారులారా నన్ను పోలి మీరు నడుచుకొనండి, నా కుమార్తెలారా నన్ను పోల్చి నడుచుకొనండి, నా సంఘ బిడ్డలారా నన్ను పోలి నడుచుకొనండి. చాలా మంది ఏమంటారు తెలుసా? నన్ను చూడొద్దు, ఎవరిని చూడండి. సూపర్. నన్ను చూడొద్దు, ఎవరిని చూడండి. చాలా ఈజీ ఇది. కానీ దేవుడు అనేది ఫిలదెల్ఫియా మందిరమా, కృపానిధి మందిరమా, ప్రజలు నన్ను చూడరు, మిమ్మల్ని చూస్తేనే నన్ను చూడగలరు. ఏమనంటే ఈ వాక్యం అంటారు, విశ్వాసమునకు కర్తయు. అసలు వాక్యములు మామూలు కాదు. మనం విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు, పూర్తి చేయు, యేసు వైపే చూచుచు. కానీ పేతురు, యోహాన్ మందిరం దగ్గర కూర్చున్న కుంటివాణ్ణి చూసి, నా వైపు చూడు, నా వైపు చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దమ్ము మనకి రావాలా. అది ఒక్క రోజులో రాదు, అది ఒక్క సంవత్సరంలో రాదు, 2 సంవత్సరాల్లో రాదు. పేతురుకి ఇదివరకు ఆ దమ్ము లేదు నన్ను చూడమని, పేతురుకి ఆ దమ్ము లేదా నన్ను చూడమని, యోహానుకి లేదా దమ్ము. యేసయ్యతో నడిచినాక, యేసయ్యతో ముందుకెళ్ళినాక ఒక రోజు వచ్చింది, నన్ను చూడు. ఆయన్ని చూశారు, యేసు ప్రభుని చూడగలిగారు. భర్త అయిన నువ్వు చెప్పాలి నీ భార్యతో, నన్ను చూడు. హల్లెలూయా. భార్య అయిన నువ్వు ఏం చెప్పాలి తెలుసా నీ భర్తతో? నన్ను చూడు. హల్లెలూయా. ఒక ఆంటీ గారు అంటున్నారు, మీ అంకుల్ చర్చిలో దేవదూతయ్యా, ఇంటికి రాగానే పోతా. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు ఎవరిని చూపెట్టాలి? యేసయ్యని చూపెట్టాలి. యేసయ్యని ఎవరు రోడ్డు మీద చూడలేరు, యేసయ్యని ఎవరు మార్కెట్లో చూడలేరు, యేసయ్యని ఎవరు కాంప్లెక్స్లో చూడలేరు, ఎవరు యేసయ్యని షాపింగ్ మాల్లో చూడలేరు, యేసయ్యని ఎయిర్పోర్ట్లో చూడలేరు, యేసయ్యని ఆటోలో చూడలేరు, యేసయ్యని కారులో చూడలేరు, యేసయ్యని బస్ స్టాండ్లో చూడలేరు, యేసయ్యని బస్సులో చూడలేరు, యేసయ్యని ట్రైన్లో చూడలేరు. నిన్ను చూస్తారు. నిన్ను చూడగానే యేసయ్య కనబడాలి. రైన్హార్డ్ బొంకే అన్న గొప్ప దైవజనుడు షాపింగ్ మాల్కి వెళ్ళాడంట. ఒక ఆమె గబుక్కున ఆయన అంక చూసింది. ఆయన అంక చూడగానే ఈమె అలా చూస్తుంది. ఈ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఇలా చూస్తుంది ఎట్రా నా అంక అని అనగానే వెంటనే ఆమెను పిలిచి, మేడం ఎందుకు నా అంక ఇలా చూస్తున్నారు? మీ కళ్ళల్లో యేసయ్య కనపడుతున్నాడు సార్. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు, ఆత్మీయంగా సంరక్షిస్తున్నాడు, కుటుంబ పరంగా సంరక్షిస్తున్నాడు. సంరక్షించుట, సంరక్షింపబడుట అన్న మాటగా ఇంగ్లీష్లో ప్రిజర్వ్డ్, ప్రిజర్వింగ్ అన్న మాటకి హీబ్రూ భాషలో ఉన్న అర్థం ఏంటంటే, గోడ, నీ చుట్టూ గోడ కట్టి నిన్ను కాపాడుట, ముళ్ళ కంచె వేసి నిన్ను కాపాడుట, మనుషులను నీ చుట్టూ పెట్టి కాపాడుట. మినిస్టర్ గారు వెళ్తుంటే జెడ్ కేటగిరీ ఉంటుంది చూసావా, మనుషులను పెట్టి నిన్ను కాపాడుట, దేవదూతలను ఉంచి నిన్ను కాపాడుట. ఇక్కడ ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఏ గోడ కట్టి నిన్ను కాపాడుతున్నాడో, ఏ ముళ్ళ కంచె వేసి నిన్ను కాపాడుతున్నాడో, ఏ మనుషులను ఏర్పాటు చేసి నిన్ను కాపాడుతున్నాడు, ఏ దేవదూతలు ఏర్పాటు చేసి నిన్ను కాపాడుతున్నాడు, అంత ప్రాముఖ్యమైన వ్యక్తివి నువ్వు. ఆర్ యు రెడీ? నువ్వు వెళ్తున్నప్పుడు ఎదరా వెనక ఎడం పక్కన పోలీసులు ఉన్నారా? ఎవరన్నా కాపాడుతున్నారా? ఎవరు కాపాడట్లా. నీ కారు వెళ్తుంటే ఎవరన్నా చుట్టూ ఎదరొక కారు, వెనకాల ఒక కారు, కుడి పక్కన ఒక కారు, వెనకాల కారు అంటుందా? కానీ మినిస్టర్ గారు వెళ్తుంటే, ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే, ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే ఎదర 10 కార్లు, వెనకాల 10 కార్లు, వాళ్ళని ఏం చేస్తున్నారు?
కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎందుకని? ఆ రాష్ట్రములో వాళ్ళు ప్రయోజకులు గనక, వాళ్ళు ఒక గ్రామం, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది గనక అందువల్ల కాపాడుతున్నారు. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, కనబడని గోడతో నిన్ను కాపాడుతున్నాడు, కనబడని ముళ్ళ కంచెతో నిన్ను కాపాడుతున్నాడు, కనబడని వ్యక్తులతో నిన్ను కాపాడుతున్నాడు, కనబడని దేవదూతలతో నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆమె అన్నాడు, ఎందుకు తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నా కారు వెళ్తున్నప్పుడు 10 కార్లు వెనకాల లేవు, కానీ నా దేవుడు అన్నాడు మొత్తం చుట్టూ కార్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్టేజీ మీద ఉండగా కనపడకుండా దేవదూతలను ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడుతుండగా దేవదూతలు దేవుడి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ రానికుండా అడ్డుపడే ప్రతి వాటిని వాళ్ళు ఛేదించి క్లారిటీ ఇస్తున్నారు నాకు. హల్లెలూయా. నేను ఇంట్లో ఉండగా చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటున్నారు, నా ఇంటి చుట్టూ దేవదూతలు నాకు నప్పిస్తున్నాడు. పైన దేవదూతలు, కింద దేవదూతలు. నేను సూట్ వేసినందుకు కాదు, ఆమేన్, హల్లెలూయా. నేను సూట్ వేసినందుకు కాదు, నా ఆయనకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కనుక నా పాట. ఒక మాట మీరు గమనించండి, నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు, నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. నిన్ను భద్రపరచడానికైనా సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121:5 యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:7 యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:8 యెహోవాయే నిన్ను కాపాడువాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తండ్రైన దేవుడు నిన్ను కాపాడుతాడు, కుమారుడైన దేవుడు నిన్ను కాపాడుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతాడు. ట్రినిటేరియన్ ప్రొటెక్షన్. నువ్వు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో పంపింపబడ్డావు. ఏమండి, సాతానుగాడు యోబు ఇంటిని దాడి చేయాలని చూశాడంట. ఏం చేయాలి? దాడి చేయాలని చూస్తే లోనికి వెళ్ళకపోతున్నాడు, వచ్చేసేస్తున్నాడు. మళ్ళా తన బెటాలియన్ తీసుకొచ్చాడు, లోనికి వెళ్ళకపోతున్నాడు. మళ్ళా ఉన్న వ్యూహాన్ని తీసుకొచ్చాడు, లోనికి వెళ్ళకపోతున్నాడు. వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడంట. సార్ ఏంటో జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? లోనకి వెళ్ళకపోతున్నాం. వాడు దిగొచ్చి చూశాడంట. వచ్చి చూడగానే అమ్మ నాయనో, మామూలు ప్రొటెక్షన్ కాదయ్యా బాబు వాడిది. అసలు మనం ఎక్కడా చూడలా, చుట్టూ గోడ కట్టేశాడు. అసిస్టెంట్లు ఉంటారు కదా, ఎవరికి? సాతానికి అడిగి అసిస్టెంట్లు ఉంటారు. అనా మాకు కనపడట్లా, మీకు కనపడదరా? ఆయన దగ్గర ఉన్నా, నేను ఆయన దగ్గర ఉన్నా, మీకు కనపడదు. నేను అడిగే సొత్త నుండి చూడు. వెళ్ళిపోయి అయ్యా నువ్వు మొత్తం కంచేసావయ్యా, నువ్వు అనుమతించా, లోనకి వెళ్ళలేకపోతున్నావు. సాతాను గాడు ఎలా అంటాడు తెలుసా? బాగుండే భూమిని పాడు చేసినవాడు, బాగుండే భూమిని శూన్యంగా చేసినవాడు, బాగుండే భూమిని నిరాకారంగా చేసినాడు. పాపవిత్రత తెలవని ఆదామవలకు పాపం తీసుకొచ్చిన వాడు, దెయ్యం పట్టించేటి సంవత్సరాల తరబడి సమాధి దొడ్లో ఉంచిన వాడు, దెయ్యం పట్టి పాడు చేసినవాడు. అటువంటి వాడు దేవుడేసిన గోడను దాటలేకపోయాడు. అంత కంచె నీకు నాకు ఉంచాడు ఆయన, అంత కంచె మన సంఘం చుట్టూ ఉంచాడు ఆయన, అంత కంచె నీ కొరకు నా కొరకు ఆయన ఉంచాడు ఆయన. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు కనుక నువ్వేం చేయొద్దు? చచ్చిపోవద్దు. ఈ రోజు నుండి బతకడానికి ప్లాన్ చేయండి. ఈ రోజు నుండి బతకడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ కూర్చున్న కొంతమంది పుస్తకం మీద రాసేశారు, ఈ ఫలానా రోజు నేను చచ్చిపోతాను అని. కొట్టిపడేసండి దాన్ని, కొట్టేసండి, ఇప్పుడే కొట్టేసేయండి. కొట్టేసి నెక్స్ట్ చాప్టర్ రాయండి. బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నాను, వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేయట్లా, బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నా. ఊరేసుకోవడానికి ప్లానింగ్ చేయట్లా, బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నా. ముందుగా నా దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు ఈ రోజున. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ పగటి వేళందు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా, మా గురించి ముందుగా ఆలోచించే దేవానికి స్తోత్రం. తండ్రి, మా యేసయ్యా మా పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మేము ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నామో అవి మాకు తెలవదు, కానీ అవి మాకు కంగారు పుట్టిస్తుంది. కానీ ఆల్రెడీ నీకు తెలుసు, దీంట్లో నుండి ఎలా బయటికి తీసుకురావాలో మొత్తం పద్ధతుల్లో మీరు ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకై స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి ప్రభువా, హల్లెలూయా. మేము మా సమస్యను ఎలా ఎదుర్కొంటున్నా? ధైర్యంతో ఎదుర్కొంటున్నామా? భయముతో మేము ఎదుర్కొంటున్నామా? ధైర్యముగా ఎదుర్కొనే కృపా భాగ్యం మాకు దయచేయండి ప్రభువా.
యేసయ్యా నీకు సమయం ఇవ్వలేని కుటుంబ జీవితం మాకు ఇవ్వలా, నీకు సమయం ఇవ్వలేని వ్యాపారాలు మాకు ఇవ్వలా, నీకు సమయం ఇవ్వలేని పరిచర్యలు మాకు ఇవ్వలా, కానీ ఆ సమయంలో మేము మా కుటుంబాల కొరకు ఉపయోగించుకుంటున్నాం. నీ కోసం కేటాయించిన సమయం మా వ్యాపారాల కోసం ఉపయోగించుకుంటున్నాం. నీ కొరకు కేటాయించిన సమయము తండ్రి ప్రభువా పరిచర్య అని మా సిద్ధపాట్ల కొరకు మేము ఉపయోగించుకుంటున్నాం. తండ్రి మమ్మల్ని క్షమించు ప్రభువా, ధైర్యముగా మేము వెళ్ళే కృప మాకు దయచేయి రాజా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలైన మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం, నీ బిడ్డలైన మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. మా మనసులో కృంగిపోకుండా మమ్మల్ని కాపాడండి. పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.